త్రియేక దేవుని నామములో ఈ పరిశుద్ధ దైవారాధన ప్రారంభించుకుందాము. ప్రార్థనతో ఈ ప్రార్థన దైవారాధన ఆరంభించుకుందాము. ప్రార్థన. కృపామయుడ, నమ్మదగిన దేవ, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆత్మను అనుగ్రహించువాడా, మమ్మును మీ స్వారూప్యములో మిమ్మును ఆరాధించగలుగునట్లుగా స్తుతించి ఉన్న దేవా, ప్రభువా, మా జ్ఞానము, మా సమయము, మా శక్తి, మా తలాంతులు, మా జీవితము మిమ్మును ఆరాధించుటకు సర్వదా సంసిద్ధులమై ఉండేలా కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు మాకు అనుగ్రహించి ఉన్న ఈ పరిశుద్ధ సంఘమును బట్టి, పరిశుద్ధ ఈ దేవాలయమును బట్టి, ఈ దేవాలయములో పరిశుద్ధ దైవారాధనను బట్టి, మీరు చేస్తున్న మేలులన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము ప్రభువా, కీర్తించుచున్నాము, ఆరాధించుచున్నాము. మీకే స్తుతులు స్తోత్రములు సమర్పించుచు ఉంటున్నాము ప్రభువా. మేము ఆరాధించుచున్నాము. ఇంకను మీ నామ ఘనత కొరకు మీ చిత్తమునకు అనుకూలంగా ఆరాధించగలుగునట్లుగా మీ ఆత్మను మాకు దయచేయండి. ఆరాధనలోని బలహీనతలు సరిచేసుకునేలా కృప చూపండి. నిజమైన పరిపూర్ణమైన సత్యముతో ఆత్మతో కూడుకొనిన ఆరాధనలు మేము జరిగించుట కృప చూపుమని ప్రభువా, ఈ ఆరాధన మేము ఆరంభం మొదలు ముగించు పర్యంతము పరిశుద్ధ సంఘము, క్రైస్తవ కుటుంబములు, నీ బిడ్డలు ఈ ఆరాధనలో వారు విశ్వాస హృదయాలతో, కృతజ్ఞత హృదయాలతో పాలిభావస్తులు అవుతుంటుండగా మీ ఆత్మను దయచేయమని యేసు పేరిట నేను ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి, ఆమెన్. ఆరాధన క్రమం పుస్తకములోని 17వ పేజీ నందున్న 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమెన్. తండ్రివైన దేవా, మీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును, మీ ప్రియ కుమారుని మాకు రక్షకునిగా ఇచ్చుట వలన లోకమును ఎంతో ప్రేమించి ఉన్నావని రుజువుపరిచి ఉన్నందులకును మేమును స్తుతించుతూ ఉన్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై మేమును స్తుతించుచూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించుచున్నందులకై మేమును స్తుతించుచూ ఉన్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన త్రియేక దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. పాపముల ఒప్పుకోలు పిలుపు వాక్యములను వినుడి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను.
మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు సన్నిధిలో మనమందరము కొద్ది క్షణములు మౌనం వహించి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమెన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి అటు పాప జీవితం నుండి మనకు విడుదల కలుగజేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. నేటి పరిశుద్ధ దైవారాధన నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్కులు చదవగా విందము. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. గడిచిన వారమంతా మమ్మలను కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మేము మీ సన్నిధికి రాలేకపోయినప్పటికీ ఆన్లైన్లో ఈ సర్వీస్ని చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. తండ్రి, మా సంఘమును, మా సంఘ పెద్దలను ఆశీర్వదించండి. ఈ వారమంతా మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రయాణాల్లోనూ, ఆలోచనల్లో, ఉద్దేశాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. దేవా, ప్రత్యేకముగా కరోనా వైరస్ చేత అన్ని వ్యాధుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి. దేవా, నమ్ముట నీ వల్లనే అయితే సమస్తమును సాధ్యమనే అన్నావు కదా తండ్రి. మేము మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడని నమ్ముచున్నాము తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి సమృద్ధిగా ఇవ్వండి. దేవా, మేమిప్పుడు వినే వాక్యమును మా జీవితంలో నూరంతలుగా ఫలింపచేయమని చెప్పి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము. మొదటి బైబిల్ పాఠముగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్పగా స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కద్దులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజు సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ సేరాపులలోనొకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును తన చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి,
ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువుకు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేను నన్ను పంపుమనగా. ఇంతటితో మొదటి బైబిల్ పాఠము సరి. పాఠముగా కీర్తనలు 148. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అని యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్యస్థాయువుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించెను, ఏదియు దాని నతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్నివడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా నున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠము సరి. ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికల పాఠముగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలను చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని.
అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. మకరము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమును మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో నుండు సర్వాధికారియగు దేవుడగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనార్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చదవబడిన ఈ వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించబడుగాక. ఆమేన్. సువార్తల పాఠంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుండి 26 వరకు చదువుకుందాం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధింతురు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధింతుము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే అన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయమని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఈ వాక్యం ఇంతటితో సమాప్తం.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననిను ప్రార్థన. కృపగల మా తండ్రి, ఆరాధనలో ఆత్మను సంగువాడ, మా హృదయ మనోనేత్రములను బహుగా ఎరిగి ఉన్నవాడా, మీ స్వరము వినగలుగునంతగా మా జీవితములు సరి చేసుకునేనంతగా ప్రభువా మీ ఆత్మను మాకు అనుగ్రహించి నేటి వాక్య ధ్యానమును ప్రభువా మీరు దీవించుమని, నా నోటి మాటలు మీ బిడ్డలందరి యొక్క మనసులోని ఆలోచన విధానం పవిత్రాత్మ చేత నింపబడి మీ దృష్టికి అంగీకృతంగా ఉండులాగున మీ సహాయము దయచేయమని యేసు పేరిటనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన పరిశుద్ధ సంఘమా, దేవుని కృప మనలను ఈ ఆరాధనలో పాలిభాగస్తులై ఉన్న మిమ్మును భద్రపరిచి ఉన్నాడు. వారము దినం గడిచిపోయినది. గడిచిన ఆదివారం ఈ రీతిలోనే ఆన్లైన్ ద్వారా ఆరాధనలో మనం దేవుని ఆత్మలో ఆరాధిస్తూ ప్రార్థనలో కలుసుకున్నాం, చూసుకున్నాం. మళ్ళీ వారం గడిచింది. ఈ ఆదివారం దినమున మళ్ళీ మనమందరం ఒకరినొకరం ప్రార్థనలో ఐక్యపరచబడి దేవుని సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. నిండైన హృదయాలతో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉంటున్నాము. ఈ పరిశుద్ధ ఆదివారము దేవుడు దాచి ఉంచిన అన్ని పరలోక భూలోక ఆశీర్వాదాలు మీకు మెండుగా అనుగ్రహించునుగాక దేవుడని దేవుని ప్రార్థిస్తుంటున్నాను. దేవుని నామములో శుభములు తెలియజేయుచున్నాను. దేవుని పేరట మిమ్మును ఆహ్వానించుచున్నాను ఈ దైవారాధనలోకి, వాక్య ధ్యానములోకి. ఈ పరిశుద్ధ ఆదివారము మనము బైబిల్ గ్రంథములోని మాటలు చదవగా విన్నాం మనం. మరియు మన క్యాలెండర్లో ఈ దినం అంశము కూడా మనకు ఇవ్వబడింది. ఆ అంశము ఈ దినం చదవబడినటువంటి బైబిలు వాక్యములు ధ్యానం చేస్తాం. ధ్యానం చేసే ఈ సమయం ఇది. వాక్యములోని భావం, దేవుని చిత్తాన్ని, అంశంని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుండగా దేవుడు తన ఆత్మను మనందరికీ అనుగ్రహించాలని నా ప్రార్థన. మరి ఈ పరిశుద్ధ ఆదివారం ఫాదర్స్ డే. విష్ యు హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన శుభములు, దేవుని దీవెనలను నేను తెలియజేయుచుంటున్నాను. ఈ దినము మనము ధ్యానించు అంశము దైవారాధన, దేవుని ప్రజల యొక్క విశ్వాస ఉత్సవము. వర్షిప్, సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్. ఆరాధన అనున్నది ఇది ఒక ఉత్సవము, పండగ ఉత్సవము. ఈ సెలబ్రేషన్ అనున్నది సంతోషముతో కూడుకున్నది, దుఃఖముతో ఉండేది కాదు. పండుగ విచారముతో, టెన్షన్తో, భావోద్రేకముతో, బలహీన మనసుతో, హృదయములు అనేకమైన వాటిని దాచిపెట్టుకొని ఉంచుకొని భద్రపరుచుకొని లౌకిక సంబంధమైన రీతిలో మానవ బలహీన విధానంలో మనం జీవించి ఆలోచించి చేసేది కాదు ఇది. విరిగి నలిగిన హృదయం, సంపూర్ణమైనటువంటి ఆత్మ ప్రేరణ,
ప్రభువు యొక్క సన్నిధి మనము నిండుగా అనుభవిస్తూ దేవుని ఆరాధిస్తాం. దేవుని ఆరాధించుటకు ఇది ఒక పండుగ అనేది, ఇది ఉత్సవము అనేది. మన కుటుంబపరమైనవి ఎన్నో సెలబ్రేషన్ చేసుకుంటాం మనం. ఇండివిజువల్ ఫ్యామిలీ ఎన్నో సెలబ్రేషన్స్ ఉన్నవి. చర్చ్ సెలబ్రేషన్స్ ఉంటవి. అన్నిటికంటేను కూడా మన కుటుంబపరమైన వ్యక్తి సంబంధమైన ఏవైనా కూడా ఉన్నా అన్నిటిలోకెల్లా గొప్ప ఉత్సవము అనేది, గ్రేటెస్ట్ సెలబ్రేషన్ ఏదైనా భూమి మీద ఉన్నది అంటే అది దైవారాధన. ఈ దైవారాధన అనున్నది ఒక ఉత్సవము, ఓ పండుగ, ఒక వేడుక. ఎలా అనగా ఇది విశ్వాస సంబంధమైనది, ప్రజల యొక్క విశ్వాస సంబంధమైనది, ప్రజల యొక్క విశ్వాసంతో కూడుకున్నది. ఇది ప్రజలు దేవుని పోలికలో చేయబడిన, దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడి ఉన్న, పరిశుద్ధాత్మ ప్రేరణలో అనుభవంలో నిండుగా ఉన్న వారి యొక్క విశ్వాసము ద్వారా చేసేది దైవారాధన. అది ఒక పండుగ అని. దేవుని పట్ల మన ప్రేమను వెల్లడి చేయునది దైవారాధన. దేవుని యందు మన విశ్వాసాన్ని కనుపరచున్నది దైవారాధన. దేవునిని అత్యంత వైభవముగా గౌరవించుట దైవారాధన. దైవారాధన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు ఆయనకే చెందాలి. మనము దేవునిని ఆరాధిస్తూ ఉంటాం, ఒక ఉత్సవముగా జరిపించుకుంటాం. విశ్వాసమును ఉత్సవంగా జరిపించుకుంటూ మన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటాం. దేవుడు మహిమ పరచబడతాడు. అందుకనే ఈ దినము ఉత్సవం, ఇది ఒక వేడుక. ప్రతి ఆరాధన అది ఒక వేడుక అని తలంచాలి. అదొక దైవపరమైన, దైవముతో కూడుకొనిన సెలబ్రేషన్ అని మనం తలంచాలి. సెలబ్రేషన్ కొరకైన సిద్ధపాటు, దాని కొరకైనటువంటి ఉండే ఆనందం, ఆతృత, ఆ ఉల్లాసం మనం కలిగి ఉండాలి. మన గృహంలో ఏదో సెలబ్రేషన్ ఉందనుకోండి, దాని కొరకైన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఆ సమయం కొరకు మనం ఇచ్చే విలువైన ఆలోచన, తలంపులు ఏమై ఉంటవి? గొప్ప తలంపులు మనం కలిగి ఉండాలి. దైవారాధన సంఘం ఎక్కడ ఉందో దైవారాధన ఉంటుంది. దైవారాధన ఉంది అనగా సంఘం ఉంది. సంఘం ఆరాధన లేనిది సంఘం కాదు. ఇది దేవుని ఆరాధించుట కొరకు ఏర్పరచబడిన సంఘం. మరి దేని కొరకు అంటే ఇంక దేనికి కాదండి. ఆ దేవుని ఆరాధించడమే సంఘం యొక్క ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత. దేవుడు కోరుకుంటున్నాడు తన సంఘమును ఆరాధించే సంఘమై ఉండాలని, దేవుని స్తుతించే సంఘమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. భూమి మీద జీవం గల దేవుని కనపరచున్నది సంఘం దైవారాధన ద్వారా. దేవుని చూయించున్నది పరిశుద్ధ సంఘం త్రియేక దేవుని ఆరాధించుట ద్వారా. దైవారాధన ప్రజలందరిది. ఆరాధనలో దేవుని ఆరాధించుట కొరకే కూడుకునే ఆ గుంపులో
తేడా లేదా భేదాభిప్రాయం లేవు. ముందు వెనక చిన్న పెద్ద వర్గ విభేదాలు ఏవి కూడా లేవు, ఉండరాదు, ఉండవు కూడా. దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు తన ప్రజల పట్ల పక్షపాతము లేని దేవుడు. ఆయన అందరి పట్ల తన ప్రేమను ఒకే రీతిగా వెల్లడి చేస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడిన సంఘం కాబట్టి ఆ సంఘం ఏక మనసుతో ఐక్యముగా ఆరాధించుదము అనగానే అందరం దేవుని ఆరాధించుదాము అనగానే ఆరాధించుడి అని పాడుకుంటాం ఏక మనసుతో. అలానే పాట పాడుకుందామంటే అందరం కలిసి పాడుకుంటాం, అందరం నిలబడతాం, అందరం కూర్చుంటాం, అందరం రెస్పాన్స్ ఇస్తాం, అందరం కలిసి గుంపుగా మన విశ్వాసాన్ని వెల్లడి చేయడం. ఐక్యతతో కూడుకున్నది దైవారాధన, సమూహముతో కూడుకున్నది, సంపూర్ణమైనటువంటి సమర్పణ జీవితంతో కూడుకున్నది దైవారాధన. ఈ దినము మనము చదువుకొని ఉన్నటువంటి బైబిల్ పాఠములను మనం ముందు ఉంచుకొని ధ్యానం చేస్తాం. పశ్చాత్తాప జీవిత ఆరాధన, యథార్థ జీవిత ఆరాధన, పరలోక జీవిత ఆరాధన. పశ్చాత్తాప జీవిత ఆరాధన, యథార్థ జీవిత ఆరాధన, పరలోక జీవిత ఆరాధన. మొదటిగా పశ్చాత్తాప జీవిత ఆరాధన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనం నుండి అధ్యాయము చివరి మట్టుకు మనము దేవుని వాక్కులు చదవగా విని ఉంటున్నాము. ఇందులో చక్కగా మనం చూస్తాం. ఇక్కడ మొదటి భాగంలో పశ్చాత్తాప జీవిత ఆరాధన అనే ఈ భాగంలో ఈ వాక్యంలో యెషయా ప్రవక్త దైవ ఆరాధన జరపబడుతున్న స్థలానికి వెళ్తున్నాడు. ఆ మందిర ఆవరణములోని దైవారాధనను వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, అందులో ప్రవేశిస్తున్నాడు. ఆ అనుభవాన్ని ఆయన పొంది ఉన్నాడు. దైవారాధన, దేవుని ఆరాధించే ఈ ఆరాధన యెషయా జీవితంలో ఏం చేసినదనగా తన జీవితాన్ని తాను పరీక్షించుకునే విధంగా చేసినది. నేను ఏమై ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా నేను కొనసాగించుకుంటున్నాను, నా నడవడి, నా చేష్టలు, నా క్రియలు ఎలా ఉన్నవి. దేవుని ఆలయానికి వచ్చి, ఆలయం ఇక్కడ ఉంది, ఆలయానికి వస్తాం, మనం కూర్చుంటాం. మీరందరూ ఆలయంలో కూర్చుంటారు. కూర్చొని ఆరాధనలో కూర్చొని ఉన్న మనం అందరం పొందగలిగినది, చేయగలిగినది ఏంటంటే పరీక్షింపబడాలి. మనం గడిచిన వారం నా జీవితం ఏమై ఉంది పరీక్షించుకునే స్థలం ప్రియులరా. మీరు మీ ఆఫీస్లో పరీక్షించుకోలేరు, స్థలం కాదది. మీ ఇంటిలో కూర్చొని పరీక్షించుకునే స్థలం కాదది. అంటే పరీక్షించుకునే స్థలాలుగా చేసుకునవచ్చును, కానీ మీ కాలేజీలో, మీ సొసైటీలో, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడైనా అది మన బాధ్యతను నిర్వర్తించి మనం జీవించే స్థలాల్లో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి మనం జీవించి బాధ్యతలు నెరవేర్చే ఆ స్థలాల్లో వారమంతా మనం జీవించి లోకంలో ఆ వారపు జీవితాన్ని బట్టి మనం దేవాలయంలో పరీక్షించుకుంటాం, పరీక్షింపబడతాం. మనం యెషయా ప్రవక్త ఆలయంకి వెళ్ళగానే పరీక్షింపబడ్డాడు. ఆయన ఆలయానికి వచ్చే దైవ విశ్వాస బిడ్డలు, ఆరాధనలో కూర్చునేవారు పరీక్షింపబడే మనసు కలిగి ఉండాలి. నేను ఏమై ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను. ఎన్నో ఆరాధనలు మనం పాల్గొంటున్నాం. ఎన్ని మార్లు ఆరాధనలో నువ్వు పరీక్షించుకున్నావు నిన్ను నీవు. దేవుడు ఉన్నాడు,
ఈ ఆలయములో దేవుని సన్నిధి ఉన్నది, దేవుడు ఉన్నాడు ఇక్కడ అని నీవు గుర్తించిన ఆ మనసు నీవు కలిగి ఉంటే ఆ దేవుని ఎదుట నీవు ఆయన సన్నిధానంలో నువ్వు పరీక్షించుకోవాలి. ఆయన కూర్చున్నాడు ఆలయంలో, ఆయన ఆత్మ సంచారం ఉంది, ఆత్మదేవుడు ఆలయంలో ఉన్నాడు, ఆయన చెవులు వింటున్నవి, ఆయన కనులు చూస్తున్నవి, ఆయన హృదయం ఆలయంలో ఉంది, మనసు ఆలయంలో ఉంది. కాబట్టి నీవు ఇక్కడ నీ జీవితాన్ని పరీక్షించుకునే స్థలం. దావీదు మహారాజు పరీక్షించుకున్నాడు, తన జీవితాన్ని బట్టి పరీక్ష చేసుకున్నాడు. నేను చేసిన కార్యం ఏంటి, నా ప్రవర్తన విధానం ఏంటి? పరీక్షించుకోలేకపోతే, తలంచకపోతే మనము పాపముతోనే ఆరాధించే అవకాశం ఉంది. ఆరాధన క్రమంలో మనం పశ్చాత్తాపం అనేది ఒక తప్పకుండా ఉంటుంది. మన ఆరాధన, దైవారాధన ఒక క్రమముతో కూడుకున్నది. ఇది ఎలా అంటే అలా చేసేది కాదు. ఇది స్తుతి చెల్లిస్తాం, మొదట స్తుతి ఆరాధన ఉంటుంది. ఆపిదప్ప పాపపు ఒప్పుకోలు పశ్చాత్తాపం. పశ్చాత్తాపంలో పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యం ఉంటుంది. పిలుపు వాక్యాలు, పాపపు ఒప్పుకోలు కొరకైన పిలుపు వాక్యాలు చదువుతాడు గురువుల వారు. ఆపిదప్ప అందరం కలిసి పాపములను ఒప్పుకుంటాం. ఆపిదప్ప పాప క్షమాపణ ప్రార్థన ఉంటుంది. పరీక్షించుకోవాలి. పిలుపు వాక్యం ఎందుకు కొరకునంటే పరీక్షించుకోవాలి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అని ఆ పాప ఒప్పుకోలు పిలుపు వాక్యములు మనలను మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి మనం పాపంలో ఒప్పుకోవాలి. నేను ఏమై ఉన్నానని పరీక్షించుకోవాలి. పరీక్షించుకునే మనసు ఆరాధనలో నీవు కలిగి ఉన్న పిదప, నేను బలహీనమైన జీవితాన్ని కలిగి ఉన్నాను, నాలో అతిక్రమం ఉంది, నేను లౌకికమైన జీవితంలో ఉన్నానని నువ్వు తలంచినప్పుడు వాటిని ఒప్పుకోవాలి. పరీక్షించుకున్న పిదప, పరీక్షించుకున్న దాంట్లో నుండి నీ యొక్క పాప జీవితం నీ ఎదుట కనబడుతుంది. దావీదు కీర్తనకాడు అంటాడు, నా పాపం నా ఎదుట ఉన్నది, నా కన్నుల ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను. దేవా, అది ఒక ఆరాధన. ఆ ఆరాధనలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దావీదు. నీ వాత్సల్య బాహుల్యముతో హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్టుగా నన్ను పవిత్రపరచుము. తన పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథకర్తలో 6వ అధ్యాయంలో యెషయా కూడా అంటాడు, చూడండి 6వ అధ్యాయము, యెషయా 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి ఉన్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గల జనము మధ్య నేను నివసించుచున్నాను. ఆయన పరీక్షించుకోగా ఆయన జీవితం తెల్లగా కనిపిస్తుంది. అయ్యో, దావీదు మహారాజు ఆయన జీవితంలో కూడా తన బలహీనతలు కనిపిస్తున్నాయి, తన పాపం కనిపిస్తుంది, కాబట్టి ఒప్పుకుంటున్నాడు. యెషయా ప్రవక్త ఆయన జీవితంలో తన పాపాలు ఆయన ఏదైతే కనబడుతున్నప్పుడు వాటిని ఒప్పుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ఆరాధన కొరకే వచ్చినప్పుడు పిలుపు వాక్యం ఉంటుంది. పిలుపు వాక్యం పిదప అందరం కలిసి మన పాపములు ఒప్పుకుంటాం. చేయవలసినవి చేయక, చేయరానివి చేసితిమి, మాలో క్షేమము ఏమీ లేదు.
గొర్రెల వలె తప్పిపోతే మేము దారి తొలగిపోతుంది. మా మనస్సాక్షి మందగిల్లి ఉంటున్నది. నీకు విరోధంగా పాపము చేసి ఉన్నా నేను. పాప పశ్చాత్తాప ప్రార్థన మన ఆరాధనలో ప్రతి ఆదివారం మనం ఒప్పుకుంటాం. కాబట్టి ఆరాధన పాపము ఒప్పుకోలు, పాప జీవితాన్ని ఒప్పుకునే విధంగా ఉండాలి. యెషయా ప్రవక్త తన పాప జీవితాన్ని ఒప్పుకున్నాడు, పరీక్షించుకున్నాడు, ఒప్పుకున్నాడు. దావీదు మహారాజు తన పాప జీవితాన్ని తాను పరీక్షించుకున్నాడు, ఒప్పుకున్నాడు. మన ఆరాధన క్రమంలో పిలుపు వాక్యం ఉంటుంది, పాపం ఒప్పుకోలు ఉంటుంది. మరియు యెషయా ఆ పాపములు ఒప్పుకున్నప్పుడు జరిగినది ఏమిటో 6వ వచనంలో చూడండి. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. పాప క్షమాపణ. దేవుడు ఆరాధనలో ఇదంతా పై వచనాలు చూస్తాం. ఆరాధన జరుగుతుంది, స్తుతింపబడుతుంది. దేవదూతలు శరాపులు దేవదేవుని స్తుతిస్తున్నటువంటి ఆరాధనలో యెషయా ప్రవక్త వెళ్ళాడు, చూశాడు, పాల్గొన్నాడు. ఆరాధనలో ఆయన కనుగొన్నది, ఆయన పొందినది ఏంటంటే తన జీవితాన్ని పరీక్షించుకున్నాడు. తన జీవితం పాపంతో కూడుకున్నదని ఎరిగి ఉన్నాడు, వాటిని ఒప్పుకున్నాడు. ఆ దేవుని ద్వారా క్షమాపణ పొంది ఉన్నాడు. దేవుడు వచ్చి, దేవదూతలు వచ్చి పెదవులకు తగిలించి దోష నివారణ చేసి ఉన్నారు. నీ దోషము తొలగిపోయెను. ఇది నిజమైన దైవారాధన. దైవారాధనలో ఆరాధికులు పొందాల్సినది. దావీదు కీర్తనకారుడు జీవితంలో కూడా, దావీదు భక్తుని జీవితంలో మహారాజు ఆయన పాపం చేశాడు, ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు, క్షమింపబడ్డాడు. దేవా అని ఆయన ప్రభువును ప్రార్థిస్తాడు. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధీకరించు దేవా అని అంటాడు. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్. ఒక నూతనమైన హృదయంతో నన్ను శుద్ధీకరించు. ఆ పాప జీవితాన్ని, పాపపు హృదయాన్ని తొలగించు. నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకుము. ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఆరాధనకు వెళ్తున్నాం మనం. ఎన్ని మార్లు పరీక్షించుకున్నాం మనల్ని మనం ఒప్పుకునే పాపములన్నింటినీ కూడా ఎన్ని మార్లు యథార్థంగా నేను పాపినని గుర్తించి ఆ పాపాలను ఒప్పుకున్నాం. మనం క్షమింపబడి ఉంటున్నామా? పాపములను ఒప్పుకొని ఉంటున్నామా? మనలను మనము పరీక్షించుకొనకపోతే, పాపములను ఒప్పుకొనకపోతే, క్షమింపబడని జీవితం మనం కలిగి ఉంటే అది నీకు నిజమైన దైవారాధన కాదు. నీకు నచ్చిన జీవితాన్ని లోకంలో జీవించావు, ఆ జీవితాన్ని గురించి నువ్వు పశ్చాత్తాపడడం లేదు. దేవునికి విరుద్ధంగా నీవు లోకంలో ప్రవర్తించి ఉంటున్నావు. నీవు ఆయన బాధ పెట్టావు, నీవు ఆయన చేయకుమన్నది చేసినావు, నీవు చేయమన్నది చేయకుండా ఉన్నావు. లోకంలో విచలవిడిగా జీవించావు. నీవు వాటిని బట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఎదుట నువ్వు పశ్చాత్తాపడడం లే. ఆరాధనలో ఆ పాపం నుండి ఒప్పుకోవడం లే. కాబట్టి క్షమాపణ నీకు దొరకలేదు. ఇది నీ జీవితంలో నిజమైన ఆరాధన కానేరదు. ప్రియమైన వారలారా, ప్రభు సన్నిధికి వెళ్ళు ప్రతి క్షణం, ప్రభు సన్నిధిలో ఆరాధించ కూర్చునే ప్రతి క్షణం ఎవరి గురించో తలంచడం కాదు. ఇక్కడ ఎవరి జీవితాన్ని బట్టో నువ్వు ఇక్కడ ఉండడం కాదు. ఫలానా వారి జీవితం, ఫలానా వారు ఇలా ఉన్నారు అనే ఆలోచన ధోరణి కలిగి ఉండేది కాదు. కానీ నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను అయ్యో అని కుమిలిపోయే జీవితం, పశ్చాత్తాపడి కన్నీరు కార్చి రోదన చేసి ఏడ్చి మొరపెట్టుకునే
జీవితం కావాలి. దొంగ ఆ కొండపైన శిల్వ పైన మరణానికి దగ్గరలో ఉన్నాడు. నన్ను బ్రతికించి లోకంలో పంపించమని ప్రార్థించడం లేదు. పాపలన్నిటిని క్షమించి నన్ను నీతో నీ రాజ్యంలో ఉంచుమని ప్రార్థించాడు. ఈ లోకం గురించి, ప్రాపర్టీస్ గురించి, లైఫ్ గురించి ఆయన అడగడం లేదు. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏంటో అది నాకు కావాలి. ప్రియమైన వాళ్ళరా, పాప క్షమాపణ లేకపోతే పాపమంతా నీలో ఒక స్వాస్థ్యంగా ఉంటుంది. నువ్వు ఎన్ని ఆరాధనలు చేసి ఉన్నా, ఎంతగా ఆరాధనలో పాల్గొని ఉంటున్నా, ఎన్ని వాక్యాలు ప్రసంగాలు చేసి ఉంటున్నా, అది వ్యర్థమే, నిరర్థకమే. ప్రతి ఆరాధన దేవుని సన్నిధిలో, దేవుని తాకిడిలో, దేవుని స్పర్శలో నీ స్థితి తెలుసుకునబడాలి. నీ జీవితం మార్చబడాలి. నీ పాపములు ఒప్పుకోవాలి. వాటన్నిటికీ క్షమాపణ దొరకాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. నీ పాపాన్ని పెంచుతూనే ఉంటున్నావా? ఆస్తిని పెంచుకున్నట్టు ఎందుకొరకటి ఒప్పుకోవడం లేదు. నీవు ఆరాధనలు వెళ్తూనే ఉన్నాయి, సాగిపోతూనే ఉంటుంది. మాసాలు, సంవత్సరాలు గడుస్తూనే ఉంటున్నాయి, వయసు పెరుగుతూనే ఉంది. పాప క్షమాపణ పొందని నీ ఆరాధన, మన ఆరాధనలు అది పాపముతో కూడుకున్న ఆరాధన అవుతుంది. లోపలంతా పాపముంచుకొని ఆరాధన చేయలేమండి. మనం పాపము లేకుండా ఆరాధన కావాలి. విరిగి నలిగిన హృదయాలకు యెహోవా దేవుడు ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయం ఏంటి అనంటే ఒప్పుకొని ఉన్నటువంటి జీవితం, క్షమింపబడిన జీవితం కావాలి. ప్రియమైన వారలరా, ఈ రోజుల్లో చూస్తుంటే ఆరాధనకు వస్తుంటున్నాం, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. కొందరి జీవితాల్లో ఆరాధన అంటే, ఆలయం అంటే చులకన కూడా ఉంటుంది. వారికి నచ్చినట్టుగా ఆలోచన చేస్తారు. దేవుడు, ఆలయం ఈ రెండు మానవ కల్పిత ధోరణిలో ఆలోచన చేసేసి మనుషులను బట్టి దేవుణ్ణి ఆ స్థలమును తొలగిస్తారు. మనుషులను బట్టి దేవాలయం యొక్క కాన్సెప్ట్, ప్రత్యేకత వారి హృదయాల్లోని తొలగిస్తారు. వ్యర్థమైన, లౌకికమైన మానవ కోణంలో చర్చిని గురించి ఆలోచన చేస్తారు, మరియు దేవుని గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆరాధనకు దూరంగా ఉంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, పరిస్థితులు ఏమైనా ఉండనివ్వండి, మనుషులు ఎలా అయినా ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, దేవుడు దేవుడే, జీవంగల దేవుడు. ఆలయం ఆయనదే, ఆయననే. ఆరాధన దేవునిది. ఏ కోశాన, ఏ విషయములో ఆరాధనను, దేవాలయమును, దేవుని చిత్తాన్ని నీకు నచ్చినట్టుగా, నీ ఆలోచనకు తగిన రీతిలో చేయడం తగినది కాదు. ప్రతి ఆరాధన నీవేమై ఉన్నావని పరీక్షించుకున్నది నీకు ఆరాధన కాకూడదు. యెషయా ప్రవక్త ఒప్పుకున్నాడు, క్షమింపబడ్డాడు. అది నిజమైన ఆరాధన. ఇక్కడ ఆరాధనలో జరిగింది అది. దేవుడు ఏం కోరుతున్నాడు అనగా, ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో కూర్చునే వారంతా కూడా పాప క్షమాపణ పొందిన వారై ఉండాలని కోరుతుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, పాపంతో ఉంటే పాపమునకు వచ్చు జీతం మరణం. మరణాన్ని నుండి తప్పించేది ఏంటి? యేసు రక్తం. యేసు రక్తం ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది మనలను, మన పాపాన్ని. యేసు రక్తం మన పాపం కడిగి వేయాలంటే మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నాలంటే మనం పరీక్షించుకోవాలి. ఎందరో ఒప్పుకున్నారు. గన్స్ పట్టుకొని మనుషులను చంపిన వారు ఒప్పుకున్నారు. సౌలు ఒప్పుకున్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. గజ దొంగలు, నరహంతకులు ఎంతగానో బహుభయంకరంగా ఈ లోకంలో జీవించి ఉన్నవారు వారి జీవితాలు మార్చుకున్నారు. వారి జీవితాన్ని బట్టి కన్నీరు కార్చారు, ఏడ్చారు, రోదన చేశారు, ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఉంటున్నారు కాబట్టి వారు క్షమింపబడ్డారు. వారి జీవితం నూతన పరచబడింది. పాపపు జీవితం ఉండింది, పాప జీవితాన్ని ఒప్పుకున్నారు, మార్చబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో ప్రభు ఏమి ఆశపడుతున్నాడు అనగా, నీవు ఆరాధన కొరకైన ఈ సిద్ధపాటులో, ఆరాధనలో నీవు క్షమింపబడాలి అని, లేదా క్షమింపబడినటువంటి ఆ గొప్ప జీవితం నీలో
కలగాలి. అంటే పశ్చాత్తాప జీవిత ఆరాధన. అయ్యో నేను నశించి తిని అన్నాడు యెషయా ప్రవక్త. వెంటనే నీ దోషం తొలగిపోయాను అని దేవుని వాక్యం చెప్పబడింది. నీ జీవితంలో నేను నశించి ఉన్నానంటే నీ పాప జీవితాన్ని తొలగిస్తాడు. అది నీకు నిజమైన దైవ సంబంధమైన ఆరాధన అయి ఉంటుంది. రెండవ భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యథార్థ జీవిత ఆరాధన. యథార్థ జీవిత ఆరాధన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు. ఈ దినం మనం చదువుకున్న సువార్తల వాక్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనము చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఈ వచనంలో చాలా ప్రాముఖ్యమైన దైవ చిత్తం ఇందులో నిమగ్నమై ఉంది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు స్త్రీతో మాట్లాడుతూ, సమరయ స్త్రీతో బావి యొద్ద మాట్లాడుతూ ఉన్న సందర్భం. అక్కడ ఆ సందర్భంలో వారి ఇరువురి మధ్యన జరిగిన సంభాషణలో ఆరాధన తట్టు సంభాషణ వెలి ఉంటున్నది. ఆ ఆరాధన గురించిన మాటల్లో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ భూలోకంలోని మానవులందరికీ ఆరాధన గూర్చిన సత్యాన్ని అందించి తెలియజేసి ఉంటున్నాడు. ఆ సత్యాన్ని ఇప్పుడు మనం తెలిసిన సత్యాన్ని అనేక మార్లు మనం విని ఉన్నాము. ఈ దినం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఏంటి అనగా యథార్థ జీవిత ఆరాధన. యథార్థముగా ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారు ట్రూ వర్షిప్పర్స్. యథార్థం లేకుండా కూడా ఆరాధిస్తారన్నమాట. ఆరాధించడం ఎలా ఉండాలనగా యథార్థంగా ఆరాధించాలి. యథార్థత, యథా మనసు అనగా ఆలయంలో కూర్చునటానికి ఆరాధిస్తూ కూర్చున్నాం కదా, ఆలయంలో ఎలా ఉన్నామో బయట మన జీవితంలోనే కూడా అలానే ఉండడం అన్నమాట. ఆలయం వెలుపల మన మనసు, మనం కనిపించే విధానం, మన వ్యక్తపరిచే జీవితాలు, మన మాటల ధోరణి, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఆలయంలోకి వచ్చి ఆరాధించుట్లో వేరుగా ఉంటుంది. మనం వెలుపల వేరే ఒక రకంగా కనిపిస్తాం, ఆలయంలో ఒక రకంగా కనిపిస్తాం. అది యథార్థత కాదు, అది నటన, వేషధారణ. నీతిమంతులంగా కనిపించుకునేది, మనల్ని మనమే మంచివారంగా చూపెట్టుకోవడానికి కొరకు చేసేది. వెలుపల క్రోషం, క్రోధం, ఈర్ష, లౌకికమైనటువంటి అనేక మనస్తత్వాలు, సంపద మీద మనసు, పదవుల మీద ఆశ, వ్యక్తుల మీద ద్వేషం, అనేకమైనటువంటి దైవ విరుద్ధమైన ప్రవర్తన నియమావళి కలిగి ఉంటాం. మనకు నచ్చినట్టుగా చేస్తాం, ఇతరులను ప్రేరేపిస్తాం, ఇతరులను నడిపిస్తాం. అవన్నీ జరిగించి ప్రేమను చూయించాం, క్షమాపణను చూయించాం, సమాధానాన్ని చూయించాం. దేవుని మర్చిపోతాం, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. భక్తి ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. ఇవన్నీ వెలుపల అలా ఉంటుంది. ఆలయంలోకి రాగానే బహుభక్తిపరులముగా, నీతిమంతులముగా, సమాధానము, ప్రేమ, క్షమాపణ ఉన్నట్టుగా నటించడంతో ఉంటుంది చూడండి. అది యథార్థమైన ఆరాధన కాదు. అది ఆ రకమైనటువంటి
ఆరాధన ఉండకూడదు. నువ్వు ఎలా ఉన్నావో నీ ఆరాధన కూడా అలానే ఉండాలి. ఇక్కడ ఆరాధించేంత మట్టుకు దైవ సంబంధమైన తలంపులు మనసు కలిగి ఉండి కనుపరుస్తుంటావు. ఆలయం దాటిన తర్వాత అదే రకంగా ఉండాలి, మార్చబడకూడదు. యథార్థత చాలా గొప్ప పదం బైబిల్లో. యథార్థమైన మంచి మనసు. యోబు యథార్థపరుడు, నీతిపరుడు. ఆయన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు యథార్థపరుడు. దేవుడు యథార్థపరులను ఎంచుకుంటాడు. యథార్థత ఆయనకు కావాలి. యథార్థతకు విరుద్ధం కుయుక్తి, నటన, కల్మషం, మన యొక్క మానవ బలహీనమైన జీవితాన్ని వ్యక్తపరచడం. ఏ ఎండకు ఆ గొడుగు అన్నమాట. అది యథార్థం కానిది. ఎక్కడైనా ఎవరి మధ్య అయినా ఏ విషయంలోనైనా అలానే. స్థలం మారితే మనం మారకూడదు, మనుషులు మారితే మనం మారకూడదు. యథార్థత. ఆలయంలో ఉన్న దేవుడు ఆలయం వెలుపల కూడా నీతో ఉన్నాడు. ఇక్కడ నీలో ఉన్న దేవుడు ఆలయం వెలుపల కూడా నీలో ఉన్నాడు. వెలుపల దేవుడిని విడిచిపెట్టి ఆలయంలో దేవుణ్ణి చూపెడితే అది ఆలయంలో ఆరాధన కానేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకని ఆ స్త్రీతో మాట్లాడుతూ యథార్థముగా ఆరాధించేవారు, ట్రూ వర్షిపర్స్ కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, హన్నా స్త్రీ దేవుని దగ్గరికి వెళ్ళి ఆలయములో దేవుని సన్నిధిలో గోజాడుతుంది, యథార్థంగా ప్రవర్తిస్తుంది, యథార్థంగా ప్రార్థన చేస్తుంది. ఆ స్త్రీ మనసు ఎలా ఉందో ప్రార్థన అలా ఉంది. ప్రార్థన ఒక రకంగా, మనసు ఒక రకంగా లేదు. ప్రార్థన ఒక రకంగా, ప్రవర్తన ఒక రకంగా లేదు. ప్రియమైన వాళ్ళరా, ప్రవర్తన ప్రార్థన రెండు ఒకటే. అదే యథార్థత. ప్రార్థించుటకు ఉండే ఆ పెదవులు ప్రవర్తించుటకు కూడా కలిగి ఉండాల్సిన జీవితాన్ని గురించి జ్ఞాపకము చేయబడుతూ ఉంది. హన్నా దేవుని ఆలయంలో మొరపెడుతుంది, ప్రార్థిస్తుంది, యథార్థంగా ప్రార్థన చేస్తుంది. కానీ అక్కడున్న యాజకుడే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఎంత మట్టుకు మత్తురాలవై ఉందువు నీవు. నువ్వు యథార్థంగా ఉంటే నీ ప్రక్కవారు మిస్గైడ్ చేస్తారు కావచ్చు. నీ యథార్థత ఇతరులకు నచ్చకపోవచ్చు. నిన్ను గేలి చేస్తారు, అవమానిస్తారు, అపహసిస్తారు కావచ్చు. నిన్ను ఎంకరేజ్ చేసి నీకు ప్రోత్సాహాన్ని అందించుటకు బదులు నిరుత్సాహపరచి నిరాశలోకి నిన్ను తీసుకొని వెళ్ళే పరిస్థితులు కల్పిస్తారు కావచ్చు. అంత గొప్ప ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు వచ్చి ఎంత మట్టుకు నీవు ఇంకా మత్తురాలవై ఉందువు, త్రాగి ఉందేమో, బావుగా త్రాగేసి ఆలయంలోకి వచ్చింది అని అనుకుంటున్నాడు ఆ స్త్రీని చూసి. ఆ స్త్రీ లేదు, నా దైవజని గురించి మాట్లాడుతూ, ఏదయ్యా నా ఆత్మను కుమ్మరించుచున్నాను, నేను నా ఆత్మను కుమ్మరించుచుంటున్నాను. ఇది యథార్థమైన ఆరాధన. నీవు వేరే, నీ ఆరాధన వేరే కాదు. నీవు వేరే, నువ్వు అర్పించే అర్పణ వేరే కాదు. నీ అర్పణ నీవు ఒకటే. నువ్వు వేసిన కానుక, ఆలయములో ఆరాధనకు నువ్వు ఇచ్చే కానుక నీవు రెండు కూడా ఒకటే. నువ్వు ఇచ్చిన కానుకలు, డబ్బులు వేరే, నువ్వు వేరే కాదు. డబ్బులు ఇచ్చేసి, కానుకలు ఇచ్చేసేసి నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అనంటే కాదు.
నీవు నీ అర్పణ రెండు ఆరాధనలు ముఖ్యమే. కయీను హేబేలు ఇద్దరు కూడా మొదటి ఆరాధన జరిగింది. దేవుని స్తుతించారు, ఆరాధించారు, దేవునికి కానుకలు ఇచ్చారు. దేవుడు ఒకరి అర్పణ అంగీకరించాడు, ఒకరి అర్పణ అంగీకరించలేదు. కయీను అర్పణ అంగీకరించాడు, అర్పించలేదు. హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చక్కగా జ్ఞాపకము చేయబడింది. దేవుడు కయీనును ఆయన అర్పణను అంగీకరించలేడు. దేవుడు హేబేలును అంగీకరించాడు, హేబేలు కానుక అంగీకరించాడు. నీ కానుకలు నీతో ముడివేయబడినవి. నీ కానుక అంగీకరించాలంటే నువ్వు అంగీకరింపబడిన జీవితం కలిగి ఉండాలి. ఆరాధనలో నీవు కూర్చున్నావు, నువ్వు ఆరాధనకు వచ్చి ఉన్నావు, నీవు ఆరాధనలో ఉన్నావు. నీ ద్వారా ఇవ్వబడేది నీ పాట అయినా, ప్రార్థన అయినా, వాక్యమైనా, దేవుడికి ఇచ్చిన తలాంతులన్నిటిని ఉపయోగిస్తుంటావు ఆలయం కొరకు. వాటిని ఉపయోగించడము ఒకటి, నువ్వు ఇచ్చేది ఒకటి, లేదా నీ ద్వారా ఇవ్వబడేదంతా ఒకటి, ఆరాధన మరొకటి కాదు. ప్రియులారా, నీవు నీ తలాంతు, నీవు నీ ప్రార్థన యథార్థమైనది అయి ఉండాలి. ఆయన గృహంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతములో నివసింపదగిన వాడెవడు? ఆయన దగ్గర ఉండేవారెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవునికి ఇష్టమైన మనసు, యథార్థత లేని ఆరాధన ఆయన కోరడం లేదు. యథార్థ జీవిత ఆరాధన. ఆ స్త్రీతో జ్ఞాపకం చేస్తున్న సందర్భం యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యథార్థంగా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో. దేవుడు ఆత్మ దేవుడు ఆలయంలో ఉన్నాడు. కాపరి ఎవరైనా ఉండనివ్వండి, కమిటీ వారు ఎవరైనా ఉండనివ్వండి, స్థలం ఆలయం ఏదైనా ఉండనివ్వండి, పలానా ఆలయం అనేది కాదు, పలానా సేవకులు అనేది కాదు, పలానా కమిటీ మెంబర్స్ అనేది కాదు. ఆరాధనది దేవుని ఆరాధన. అందరం పాస్టర్స్ అయినా నాయకులైనా అందరం దేవుని ఆరాధించ కూర్చున్నాం. ఇక్కడ యథార్థత, దేవుడు ఉన్నాడు ఇక్కడ ఆలయంలో అని నువ్వు భావిస్తే ఆయన యొద్ద నువ్వు యథార్థంగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు ఆయన్ని మోసం చేయగలమండి? ప్రభువుని ఎలా మోసం చేయగలం? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ప్రభువును మోసం చేయలేము. మనం యథార్థత మనము కలిగి ఉండాలి. నీవు ఆలయములో నీతిపరునిగా కనపరుచుకొనేసి ఆలయం వెలుపల అవినీతి పరునిగా ఉండడం కాకూడదు. ప్రియమైన వాళ్ళ ట్రూ వర్షిప్పర్స్, ట్రూ లైఫ్ కలిగి ఉండాలి. మూడవది పరలోక జీవిత ఆరాధన. యోహాను భక్తుడు రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి. ఆ 24 పెద్దలు ఇక్కడ ఈ భక్తుడు యోహాను భక్తుడు ఆత్మ చేత పరలోకంలోకి లేపాడు. పరలోకంలో ఆలయం యొక్క తలుపు తెరవబడింది. పరలోకం యొక్క తలుపు అంత గొప్పగా అక్కడ మనం చూస్తాం. చూడండి, మొదటి వచనంలో
ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేను మొదట విన్న స్వరము అక్కడ ఉంది. తలుపు తెరవబడడం మొదటిది, అక్కడ స్వరము వినిపిస్తుంది రెండవది. ఆలయం అనేది ఆరాధన కొరకు, దేవుని ప్రజలు ఆరాధించుట కొరకు, దేవుని ప్రజలకు పండుగలా ఇక్కడ స్తుతించి ఆరాధించుట కొరకు అది తెరవబడి ఉండాలి. అది తెరవబడి ఉండే ఈ ఆలయంలో పరలోకంలో ఆ పరలోకం తెరవబడింది, ద్వారము తలుపు తెరవబడింది అని చెప్పబడిన మాట దేనికి సాదృశ్యం? ఆలయం తెరవబడి ఉండటం గురించిన వాక్కు అని తెలుపబడుతూ ఉంది. 24 పెద్దలు ఆ దేవుడు ప్రభుని గురించి అక్కడ జ్ఞాపకం చేయబడుతూ పరలోకంలో ఈ యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని గురించి, ప్రభుల వారి గురించి వర్ణింపబడింది. ఆ సింహాసనము ప్రక్కలో 24 పెద్దలు సింహాసనమందు వాని ఎదుట నిలబడి ఉన్నారు. 24 పాత నిబంధన కొత్త నిబంధన రెండిటికి సాదృశ్యం అది. 24 ఎల్డర్స్ పెద్దలు రిప్రజెంటేటివ్స్ అన్నమాట, రిప్రజెంటేషన్. అందులో 12 పాత నిబంధన, 12 కొత్త నిబంధన. ఈ 2 కల్పగా 24, 2 కల్పగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం. సంపూర్ణత, సంపూర్ణమైన ఆరాధన, సంపూర్ణమైనటువంటి కూడిక, పర్ఫెక్ట్ ఫుల్నెస్. పాత నిబంధన 24 ట్రైబ్స్, గోత్రములు, 12 గోత్రముల రిప్రజెంటేషన్ 12. క్రొత్త నిబంధనలో 12 శిష్యులు, ఈ 12 గోత్రముల రిప్రజెంటేటివ్స్, 12 శిష్యులు, 24. ఈ 24 గోత్రముల్లోని ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా, కొత్త నిబంధన 12 శిష్యుల యొక్క క్రైస్తవ చరిత్ర అంతా కూడా ఈ 2 గ్రూపుల వారు 24 పెద్దలు పరలోకంలో ప్రభుల వారి సన్నిధానములు ఆరాధన చేసే సందర్భం. 24 ప్రాత కొత్త 2 గ్రూపులు కలవడం. సంఘాల్లో కూడా గ్రూప్స్ ఉంటాయి. గ్రూపులుగా చేయబడతారు, గ్రూపుగా చేసుకుంటారు. అది వ్యక్తిగతం, అది దైవ చిత్తం, దేవుని సన్నిధానికి సంబంధించినది కాదు. మోరోవర్ చర్చ్ బయటకు సంబంధించింది, చర్చ్ వెలుపల. యేసు క్రీస్తు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉండగా 24 పెద్దలు అక్కడ నిలబడి ఉన్నారు. దేవాలయంలో ప్రభు యొక్క ఆత్మ సంచరించుతూ ఉంటుండగా అందరు ఇందులో ఉంటారు. ఆలయంలో లేవు గ్రూప్స్ అండి, ఉండకూడదు కూడా, ఉండవు కూడా. ఫలానా వారి ప్రక్కన కూర్చోవాలి, ఫలానా వారితో నిలవబడాలి. కొన్ని సంఘాల్లో కొన్ని సందర్భాల్లో ఎవరితో మాట్లాడాలో కూడా తెలియదు, ఇబ్బందికరం. ఫలానా వారితో నిలబడితే, ఫలానా వారితో మాట్లాడితే వీరు వారు అని ఎంతగా ఇతరులకు ఇబ్బంది పడుతున్నాం మనం. దేవుని ఆరాధించడానికి వచ్చిన వారు నీ వలన ఇబ్బందుల పాలు అయితే నీకు ఆశీర్వాదం, అది సంఘంలో క్షేమకరమైనది. అది పరలోకంలోనే జత చేయబడ్డారు, ఒకటిగా చేయబడ్డారు. ఒక గ్రూప్ ఆరాధన మరో గ్రూప్ ఆరాధన లేదు, ముందు వెనుకలు లేదు, ఒకేసారి అందరూ ఒక చోట. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్కును తెలుసుకుందాం, స్వీకరించుదాం, అన్వయించుకుందాం, మార్చుకుందాం, ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. మనలోని ఎక్కడో ఒక తప్పిదం ఉంటుంది కావచ్చు, మనం తప్పిదం చేస్తాం, మనం స్వార్థంతో ఆలోచన చేస్తాం, మానవ జ్ఞానంతో మనం ఆలోచన చేస్తూ అడుగులు వేస్తూ ఉంటాం. సరే, మరొకరిని కూడా తప్పిదారిలో పట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటామేమో. ఒకవేళ నీవు అలా ఉంటే ఈ దినం దైవారాధన సంబంధమైన ఈ ఆరాధనలు, పరలోక రాజ్యం యొక్క దర్శనం ఈరోజు చూస్తున్నాం. అక్కడ 24 పెద్దలు
2 గ్రూప్స్, అందరూ కూడా ఒకటి, ఒకే గ్రూప్. నో 2 గ్రూప్స్, నో డివిజన్స్ ఇన్ ద వర్షిప్. ఫలానా వారు అని, వీరు అని, వారని లేదు అండి. ఆరాధనలో ఒకే ఆరాధన, ఒకే గ్రూప్, అందరం ఉండాలి కూడా. ఇక్కడ 24 పెద్దలు, వారు ఏ రకంగా ఆరాధిస్తున్నారు చూడండి. పరలోక జీవిత ఆరాధన ఎలా ఆరాధించుచున్నారు. 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి ఫాల్ డౌన్ బిఫోర్ హిమ్. సాగిలపడడం అనగా మొత్తంగా దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కరించడం. ఇదేమి జ్ఞాపకం చేసింది. సాగిలపడడం ఒక మాట. రెండవది, ఈ వచనంలోనూ చివరి లైన్ చూడండి. సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈ ఆరాధనలో ఈ వాక్యంలో 2 దైవారాధన గురించి. సాగిలపడ్డారు, తమ కిరీటాలు తీసి ఎదుట వేశారు. ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండగా ఆయన ఎదుట ఉండేవారందరూ కూడా సింహాసనం ఎదుట సాగిలపడాలి. సింహాసనం ఎదుట తల వంచాలి, కిరీటం వేయాలి. అందాక ఉన్న కిరీటాలన్నీ కూడా అక్కడ వేశారు. అందాక నిలబడి ఉన్న వారందరూ కూడా సాగిలపడ్డారు. అది దైవారాధన. సాగిలపడుట, తమ కిరీటములను క్యాష్ దేర్ క్రౌన్స్ బిఫోర్ థ్రోన్. సింహాసనం ఎదుట కిరీటాలు తీసి పెట్టేశారు. కిరీటం తీయుట దేనికి సూచన? కిరీటం దేనికి? పవర్, పొజిషన్, గ్రేట్నెస్, గొప్పతనాన్ని సూచిస్తుంది. నీ డిజిగ్నేషన్, నీ హోదా, నీ అంతస్తు చూపిస్తుంది కిరీటం. ఎక్కడైనా కిరీటం ఉంటుంది. ఆరాధనలో కిరీటము లేదు, ఉండకూడదు. కిరీటము తీయబడాలి. కిరీటము తీసి ఆ సింహాసనం ఎదుట పెట్టి ఆరాధన చేయాలి. ఆరాధనలో లేవండి పొజిషన్స్, ఇందులో గ్రేట్నెస్ లేవు. ఇందులో లీడర్ అని, ముఖ్యులని లేరు అండి, ఉండకూడదు. ఘనత, కీర్తి, ప్రతిష్టలు ఆరాధనలో మనకు ఉండకూడదు. ఘనత, కీర్తి, మహిమ ఆరాధించబడే దేవునికి కావాలి. నీవే కీర్తిని ఆపాదించుకుంటే, చర్చ్ వర్షిపింగ్ ప్లేస్, believers and people of God worships here. ఇక్కడ ఈ ఆరాధనలో గొప్పతనాలు చూపించుకునేది కాదు ఇది. నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను మొదటి నుంచి ఉన్నాను, నేను ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను, నేను ఎక్కువ తలాంతులు కలిగి ఉన్నాను, నేను ఎక్కువ సేవలు చేస్తున్నాను, నేను ఎక్కువ పరిచయం కలిగి ఉన్నాను, నా బలం ఎక్కువగా ఉంది. ఆరాధనలో ఇవి మనం కల్పించుకుంటామేమో అండి. కిరీటాన్ని తీసి పక్క పెట్టేశారు. నో పొజిషన్. అలా అనుకొని నీవు ఆరాధన చేస్తే అది ఆరాధన కాదు.
దేవుని సముఖములో ఆయన ఉన్నాడని నువ్వు భావిస్తే నువ్వు ఆయనకు భయపడి, కిరీటానికి అర్హుడు ఆయన, సింహాసనం మీద కూర్చుంది ఆ దేవాతి దేవుడు, నీవు ఆయన ఎదుట ఈ కిరీటాన్ని వేయాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో శిష్యులు, నీ రాజ్యంలో మహిమలో నీతో పాటు కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకొని మమ్మల్ని, ఈ పదవి వ్యామోహం అనేది, పొజిషన్ అనేది అక్కడ నుండి ఉంది, అంతకుముందు కూడా ఉండింది. క్రీస్తు పరిచర్య కాలంలో సేవ చేయాలి, నేను పరిచర్య చేయించుకుంటే వచ్చినాను నేను అని అన్నాడు. ఇక్కడ కూడా తన కొరకు ఒక పొజిషన్, ఒక ప్లేస్ ఎంచుకోలేకుండా ఉన్నాడు. అంతగా ప్రభుత్వం ఉంటున్నారు కానీ ఆయనకు కలుగుతున్న కీర్తి, ఆయన పొందుతున్నటువంటి గొప్పతనంలో ఆ ప్రక్కలో ఉంటే కీర్తి మాకు కలుగుతుంది, ఆ గొప్పతనం మాకు కావాలి. కాబట్టి నీ ప్రక్కలో, నీ మహిమలో, నీ రాజ్య స్థాపనలో నీతో పాటు మేము ఉండాలి, నీ ప్రక్కల మేము కూర్చొని ఉండాలి. ఈ ప్రక్కల కూర్చునే మనసు, కుడి ఎడమల, ఇది పదవి వ్యామోహం, ఇది ఒక పొజిషన్, ఇది లౌకికమైనది, స్వార్థపూరితమైనది, దైవ విరుద్ధమైనది, సాతాను సంబంధమైనది. సాతాను ఎలా అయ్యాడు? సాతానుడు ఒక బైబిల్ గ్రంథంలో ఒక ప్రతిపాదనలో ఏంటి అంటే, దేవుని దూత గర్వించి, గర్వపడి, గర్విష్ఠుడై పడిపోయి సాతాను అయిపోయాడు. సేవలో గర్వం, అహంకారం, అతిశయం ఉండరాదు, ఉండకూడదు. కిరీటం తీసివేయబడాలి. సంఘ పరిచయలో చూస్తూ ఉంటాం, మంచి కలెక్టర్స్ ఉన్నారు, వారు వస్తుంటే వారితో పాటు బలగా ఉంటుంది. కానీ చర్చ్కి వస్తున్నప్పుడు వెరీ సింపుల్గా అందరూ వర్షిప్పర్స్, ఆరాధనకు వచ్చే వారందరూ ఏ రకంగా వస్తారో అందరిలో నేనొక్కరిని అని అలా ఉన్నవారిని చూసినాం, విన్నాము. వారి పలుకుబడి ఆరాధనలో, వారి యొక్క డిజిగ్నేషన్, వారి పొజిషన్, వారి గొప్పతనం ఆరాధనలో చూపెట్టుకోకూడదని. దేవుని దగ్గర ఏంటి నేను? నా శక్తి, నా గొప్పతనం, నా పేరు దేవుని దగ్గర ఏంటి? మహానుభావులు, గొప్పవారు, వారి జీవితాల్లో వారు ఆ రకంగా ఉన్నారు. కిరీటం దించడం, తీసివేయడం. కొన్ని సందర్భాల్లో, కొందరి జీవితాల్లో, కొన్ని సంఘాల్లో కిరీటం కొరకైన పోట్లాట, ఆరాధనలు, నాకు స్థానం, నాకు అవకాశం, నాది, నేను అని ఉండడం ఆరాధనలో. నేను మొదట, నేను కనబడాలి, నేను నిలబడాలి, నేను ప్రశంసింపబడాలి, నా పేరు చెప్పబడాలి. ఎలా అండి ఆరాధన? ఇది ఆరాధనేనా? నేను చిన్నగా ఉన్న రోజుల్లో కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల డబ్బులు ఇస్తే వాటిని మైకులో చదివించుకునేవారు. ₹1 ఫలానా వారు, ₹5, 2 చదువుతూ ఉండేవారు. ఇచ్చిన వారి పేర్లు మిస్ కాకూడదు, ఎంత ఇస్తే అంత చదవాలి. మంచిది పద్ధతి. కానీ చెప్పబడడం, అది తెలుపబడడం, నీ కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలుపకూడదు. దేవుని ఉద్దేశం ఎక్కడికి వెళ్తుంది? దేవుని ఆరాధించుట కొరకై కూర్చునే దేవుని ప్రజలలో దేవుని మనసు ఏమవుతుంది? దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుంది? ఆయన ఆలోచన విధానం, ఆయన ద్వారా నేర్చుకున్నవి మన వ్యవహారంలో ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాం? అనేక ఆరాధన గురించినటువంటి బలహీనతలు కలిగి ఉన్న వారమై ఉన్నాం మనం. చర్చ్ అనేది దేవుని ఆరాధించుట కొరకు, కానీ నేను ఆరాధించుకునే రకంగా ఉంటే ఎలా? నా పేరు చెప్పబడాలనే రకంగా ఉంటే ఎలా?
మన రోమన్ క్యాథలిక్లో అలాగే ఉండింది. పోపే దేవుడు. అందులో ఉండి మార్టిన్ లూథర్ గారి ద్వారా మనం బయటకు వచ్చేస్తాం. నో హ్యూమన్ వర్షిప్, గాడ్ అలోన్, క్రైస్ట్ అలోన్, బై ఫెయిత్ అలోన్, బై గ్రేస్ అలోన్ అని అన్నారు. మళ్ళీ మనం అక్కడికి వెళ్తున్నామా మన బలహీనమైన ఆలోచనలతో? ప్రియమైన వాళ్ళరా, దేవుని స్తుతించే సంఘం, నువ్వు ఆయన బిడ్డవు, నేను పలానా వారి పిల్లలను అని చెప్పుకునే ఆరాధనలో నువ్వు కూర్చుని ఉండకూడదు. నీ ఇంటెలెక్చువాలిటీ కాదు ఇక్కడ, నీ క్వాలిఫికేషన్ కాదు, నీ పొజిషన్ కాదు, నీ డబ్బు ఇక్కడ కాదు, ఇక్కడ నీ తలాంతులు కావు ఇక్కడ. అవన్నీ కూడా తీసేయబడాలి. యూఆర్ కామన్ అండ్ సింపుల్ వర్షిప్పర్. పరలోక జీవిత ఆరాధన, కిరీటాన్ని ప్రభు దగ్గర పెట్టిన ఆరాధన. ఎంత గొప్ప ఆరాధన! నీ జీవితంలో ఎలా ఉన్నావు నీవు? ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవడానికి కొరకు, ప్రియమైన వాళ్ళరా, తెలుసుకోవడానికి కొరకు. ఆరాధన మనుషులకు మనసులు చూపెట్టుకోవడం ఆరాధన. నేను ఏమిటి అని సండే చర్చ్కి వెళ్తూ నేనేంటి అని చూపెట్టుకోవడానికి కొరకు ఏర్పాట్లు చేసుకునే ఆరాధన. మన జ్ఞానాన్ని వ్యక్తపరిచేదా, మన శక్తి సామర్థ్యములను చూపించినది ఆరాధన. అన్నీ వదిలిపెట్టి కిరీటము తీసి ప్రభు దగ్గర ఉంచడం. ఈరోజు న్యూస్ పేపర్లో ఒక భాగం చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం వేసింది. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ గారు, బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి. ఎంత గొప్ప దేశం, ఎంత గొప్ప పదవి. వారు ఒక స్కూల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. మన దగ్గర ఎలా ఉంటుంది, చిన్న వ్యక్తి వెళ్తున్నా అంటే అధికారం ఉన్న వ్యక్తి హంగామా ఆర్భాటం, ఆయనతో ఎందరో వెళ్తుంటారు. ఆయన వెళ్తుంటే అందరినీ తొలగించేస్తారు. ఆయనకు త్రోవ సరళం చేయాలి, అంత డిస్టర్బ్ అయిపోతుంది. ఆ సిస్టమ్ వెళ్ళిపోతుంది, పరిస్థితులన్నీ కూడా ఈయననే ముఖ్యమైపోతాడు. వెళుతున్న వారి కొరకు ఈ వ్యక్తి కాదు, వచ్చుచున్న వ్యక్తి కొరకు అంత సిద్ధం చేయాలి. ఈ వ్యక్తి ముఖ్యం, వెళ్తున్న వ్యక్తి ముఖ్యం, కానీ ఎక్కడికి వెళ్తున్నారో వారు ముఖ్యం కాదు. వారు వెళ్ళారు, ఒక్కరే వెళ్ళారు. ఆ స్కూల్ పిల్లలందరూ లైన్గా నిలబడి ఉన్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరు శానిటైజర్ హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. పిల్లలు వెళ్తున్నారు. ఆ పిల్లల్లో ఒకరిగా నిలబడ్డాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ జాన్సన్ గారు. అందరూ పిల్లలు అనే నా చిత్రపటాన్ని చూసి చాలా ఆనందపడ్డాను. జాన్సన్ దేవుని బిడ్డ క్యూలో నిలబడ్డాడు. అందరూ ముందు వెనకాల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరితో పాటు ఉండి గ్రౌండ్లోనికి వెళ్తున్నాడు. ఎంత ఆనందం వేసింది! ఎవరి కొరకు నీ గొప్పతనం ఏమిటి? నీ కీర్తి, నీ శక్తి ఏమిటి? నిన్ను గురించి బైబిల్ అంటుంది, నన్ను గురించి బైబిల్ అంటుంది. అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు, నీటి బుడగ లాంటిది, ఎండిన గడ్డి లాంటిది నీ జీవితం. ఈ జీవితాని కొరకు నీకు ప్రతిష్టతలు, ప్రఖ్యాతులు, హోదాలు ఆపాదించుకుంటావా? నువ్వు చర్చకు పొజిషన్ కొరక, చర్చ్ నీ ఘనత కొరకు వాడుకుంటున్నావా? ప్లాట్ఫామ్ ఇది, నీ గొప్పతనాన్ని చూపించే ప్లాట్ఫామ్. చర్చ్ ఆరాధన అంటే నీవు అనేది చూపెట్టుకునే ఆరాధన కాకూడదు. ప్రియమైన వాళ్ళ, కిరీటములు ప్రక్కకు పెట్టేసేయాలి. మరొక మాట అందులో చూస్తాం మనం.
వారు 24 పెద్దలు సాగిల పడ్డారండి. సాగిల పడడం చేయగలమా? నేను చేయగలనా ఈ దినం? దేవుడు మారలేడే, నేనెందుకు మారాలి? దేవుని శక్తి మారలేదు. ఆ పరలోకంలో ఆ 24 పెద్దలు సాష్టాంగ పడి సాగిల పడ్డారు. ఆరాధన అంటే సాగిల పడడం, బెండ్ అవ్వడం, మోకాళ్ళు ఉండడం. మనకు సిగ్గు, మనకు అవమానం, మనకొక పొజిషన్, మనం వేసుకునే వస్త్రాలు, మన పేరు, మన వయస్సు, ఇవన్నీ కూడా ప్రతిష్ఠిత, ఒక గొప్ప పలుకుబడి ఉంటుంది కదా, ఆ దేవుని దగ్గరనే చూపెట్టిస్తాం. అది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఒక గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, వారు ఎలా రమ్మంటే అలా వెళ్ళాలి. వారి వద్దకు వెళ్ళాలంటే ఎలా అంటే అలా వెళ్ళాలి. మామూలు ఒక వ్యక్తి వద్దకే అలా వెళ్తామే భయపడేసి. వారు వస్తున్నారంటే కాళ్ళ మీద కాలేసుకొని అలానే కూర్చుంటామా? అమర్యాదగా ప్రవర్తిస్తామా? దేవుని సన్నిధిలో సాగిలపడి, చిన్ననాడు నేర్పించబడింది మనందరికీ మోకాలు ఉండడం. హాస్టల్లో ఉన్నప్పుడు మోకాళ్ళు ఉండని వారికి దినమంతా ఇసుకలో మోకాళ్ళు చేసే పనిష్మెంట్, మోకాలు లేని వారికి భోజనం లేకుండా ఉంచడం. ఎంత మంచి ట్రైనింగ్ హాస్టల్లో పిల్లలకు ఇవ్వబడేది. ఈ రోజుల్లో మోకాళ్ళు మనం కన్న వారందరూ కూడా చరిత్ర ఏంటంటే మోకాళ్ళు చూడండి. ప్రార్థన నిలబడే కూర్చొనే చేసుకోలేని రోజులు ఇవి. ప్రార్థననే తెలియదు, ప్రార్థన అంటేనే భయము, ఇంకా మోకాళ్ళు ఉండి ఎలా? దేవుని సన్నిధి తమాషా కాదు ప్రియులారా. పర్వతం పైన దేవుని స్వరం వినబడుతుంది. ఆ పొదలో అగ్ని మండుతుంది. పొదను చూడ మోషే వస్తున్నాడు. మోషే, నీ పాదముల చెప్పులు విడువుము, ఇది పవిత్ర స్థలం. పర్వతం మీద అండి, రాళ్ళు ఉన్నాయి, కింద ముళ్ళున్నాయి, నీట్గా లేదు కదా, అక్కడ వదిలిపెట్టాలి. దేవుని స్థలం దేవుని స్థలమే. దేవుడే. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఇక్కడ అండి. నువ్వు సాగిలపడడం ఆయన ఘనత చేయడం, నీ కిరీటం తీయడం ఆయన మహిమపరచడం. నీ కిరీటం పెట్టేసుకొని నువ్వు సాగిలపడకుండా నీ ఉద్దేశంతో, నీ ఆలోచనతో, నీ పొజిషన్లో నువ్వు ఆరాధన చేస్తే అది ఆరాధన కానిరదు, పరలోకపు ఆరాధన. ప్రభునందు ప్రియమైన వారలరా, విశ్వాసుల యొక్క ఉత్సవం ఆరాధన అంటే ఇట్స్ ఏ సెలబ్రేషన్. ఈ దినం ఆ రకంగా ఉందా అండి? ప్రతి ఆదివారం లేదా ప్రతి ఆరాధన ఓ పండుగలాగా యోచిస్తున్నామా? ఆ కూడిక ఆ రకంగా ఉందా? భోజనంతో కూడుకున్నవి ఉత్సవాలు, అలంకరణతో కూడుకునేవి ఉత్సవాలు, వైభవాలతో, కీర్తి ప్రతిష్టలతో కూడుకున్నవి ఉత్సవాలు. దైవారాధన, సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫేత్. విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి పండుగ అది. ఆరాధన అనేది నీ మనస్సును బట్టి కాదు, స్థితిగతులను బట్టి కాదు, అలంకరణ కాకూడదు ప్రియులారా. దైవారాధనను దేవుని ఆరాధనగా
యోచిస్తాం. దేవునిగా దేవుడు ఉన్నాడు, ఆయన ఎదుట నేను కూర్చున్నానని ఒక ఎరుక కలిగి ఉందాం. ఆయన ఉన్నాడని నువ్వు భావిస్తే ఆయన ఎదుట నువ్వు పశ్చాత్తాపడాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. అది మొదటిది. యెషయా ప్రవక్తకు కలిగినట్టుగా ఆయన ఉన్నాడు అని భావిస్తే ఆరాధనలో యథార్థంగా ఆరాధన చేయాలి. ఆయన ఉన్నాడు అని నువ్వు భావిస్తే ఆరాధన ఆయన ఎదుట నువ్వన్నీ పెట్టేసి ఓ సింపుల్ పర్ఫెక్ట్ బిలీవర్గా ఆరాధన చేయాలి. దేవుని స్తుతించి దేవుని ఆరాధించుట కొరకు, దేవుని కొరకు, దేవుని స్తుతించుట కొరకు ఈ పరికరాలు ప్రాముఖ్యం కావు. వస్తు పరిస్థితులు, డబ్బు ప్రాముఖ్యం కాదు. శిష్యులు దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆ ద్వారం దగ్గర ఉంటాడు, భిక్ష అడుక్కుంటాడు. వీరు వారి పాకెట్లో చూస్తే చిల్లి గవ్వలేదు వారి వద్ద. ఆ వ్యక్తి భిక్ష అడుగుతున్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడువు నువ్వు. అది సేవ. ఆరాధనకు మూలం అది. విశ్వాసంతో కూడుకున్నది, ప్రార్థనతో కూడుకున్నది. సేవ జరగాలంటే, ఆరాధనలు జరగాలంటే డబ్బు, తలాంతులు, ఈ జ్ఞానం, విద్య ఇవి ప్రాముఖ్యం కాదు ప్రియ. విశ్వాసము లేకుండా ఎందరూ ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏ విధంగా జరిగినా అది ఒక క్లబ్లో జరిగే, వారు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. క్లబ్లో ఉన్నవాళ్ళు ఓ థియేటర్లో మూవీ చూస్తున్న వారు ఎంజాయ్ చేస్తుంటారు. ఓ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నవారందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. వారు ఎంజాయ్ చేస్తున్నట్టే నీకు ఒక ఎంజాయ్మెంట్ ఇక్కడ ఉంటుంది. చివరిగా ఆరాధన దేవునిది. ఆయన వద్దకు వస్తాం మనం, ఆయన దగ్గర కూర్చుందాం మనం. తీర్పరి ఆయన. ప్రసంగికులు ప్రాముఖ్యులు కాదు, ఇక్కడ ముందు నిలబడేవారు ప్రాముఖ్యులు కాదు. కేవలం దేవుడు ఎంచుకున్న సేవకులు మాత్రమే, అభిషక్తులు మాత్రమే, అంతే. కానీ దేవుడే, ఆయన స్థానం ఆయనది. ఆయన కొరకు సేవకులు పాదాభివందనం చేయాలి. అందరం ఆయన ఎదుట సాగిలపడాలి. ఆరాధనలు యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో ఆరాధనలు చేశాడు. ఎన్నో ఆరాధనలు, ఎన్నో వాక్య సందేశాలు, ఎన్నో బోధలు, ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు చేశాడు. ప్రతి ఆరాధనలో ప్రజలు ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, పరీక్షింపబడ్డారు, పరలోక జీవితాలం జరిగింది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక గ్రూప్ పీపుల్ ఉన్నారు. వారు ఏంటి వారంటే, ఆరాధనలో జరపబడుతున్నటువంటి పరిస్థితుల్లో బలహీనతలను చూడడం, ప్రభువు చేస్తున్న ప్రసంగంలో తప్పిదాలు చూడడం, వారు అప్పటికీ విశ్వసిస్తున్న ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా చెప్తున్నారనేసి ఆ కోణంలో చూడడం, ప్రజలు ఎవరెవరు వస్తున్నారు చూడడం, ప్రభు మీద కోపం, ప్రభు చెప్పే బోధల మీద కోపము, ఆరాధనల మీద కోపము, ఆరాధనలో కూర్చున్న వారందరి మీద కోపము. ఎవరు వారు అనగా శాస్త్రులు, పరిసయ్యులు. వారు ఆరాధనలో కూర్చున్నారు, ప్రతి ప్రసంగంలో, ప్రతి బోధలో వారు ఉన్నారు. కానీ వినుటకు కాదు, పరీక్షించుకోవటం కాదు, యథార్థంగా కాదు, పరలోక జీవిత సంబంధమైన కాదది, తమ కిరీటాలు తీసే కాదది. వారు ఏంటంటే ఇతరులను పరీక్షించడం, తప్పిదములు ఎంచడం, నెపములు ఎంచడం, నెగిటివిజం, క్రిటిసిజం.
నిరారోపణ, నిందారోపణ చేయడం, అల్లజడి, ఆందోళన సృష్టించడం. సంఘాల్లో కూడా ఆరాధనకు వచ్చేవారు ఉంటారు, ఆరాధనలో కూర్చుంటారు, సెల్ ఫోన్తో ఆడుతుంటారు గేమ్స్. ఎవరిని ఫూల్ చేస్తామండి? పాస్టర్ గారినా? ఎవరిని? పరలోకం ఉండి ప్రభువు నేను చూడడం లేదా? ఇంట్లో ఉండి సెల్ ఫోనే, నీ డ్యూటీలో సెల్ ఫోనే, రోడ్డు మీద సెల్ ఫోనే, అంతటా చర్చిలో కూడా. ఒక చర్చ్లో కొద్ది కాలం క్రితం నేను సేవ చేస్తున్న ఒక చర్చిలో ఆరాధన జరుగుతున్నాయి, చక్కగా జరుగుతుంటే కొద్ది రోజుల తర్వాత ఒక 4-5 పెద్దలు వచ్చి వారు చెప్పిన మాట, అయ్యగారండి నమస్కారం చెప్పి, దయచేసి ఒక గ్రూప్ పిల్లలు సంఘంలో ఆరాధనకు వచ్చి కూర్చునేవారు సెల్ ఫోన్తో ఆడుతున్నారు. అది వారు ఆడుకోవడం కాకుండా ప్రక్కన ఉన్న వారికి ఇబ్బంది అవుతుంది, దయచేసి మీరు చెప్పండి. ఎవరిని మోసం చేస్తామండి? ఆరాధనలో ఒకరి గురించి గేలి చేయడం, నవ్వుకోవడం, అపహసించడం, జోక్ చేసుకోవడం, ఎగతాళి చేయడం, అవమానించడం, హ్యూమిలియేషన్. ఏమిటి? దేవుని బిడ్డలను, కుంటివారు దేవుని దగ్గరికి వస్తే బాగు చేశాడు, కుంటివాడు అనలేడండి. మూగవారు వస్తే బాగు చేశాడు ప్రభు. కుష్ఠరోగి వస్తే ముట్టాడు ప్రభు, ముట్టాడు, చేర్చుకున్నాడు, వారికి అన్నీ ఇచ్చాడు, అంత చేశాడు. ప్రజలు ఇబ్బంది పడినా కూడా ఆయన వారిని దగ్గరికి తీశాడు. పాపపు స్త్రీ అనుకుంటే చేర్చుకున్నాడు, స్వస్థపరిచాడు. ఇది ఆరాధనలో దేవుడు చూపెట్టినటువంటి గొప్ప మనసు. కానీ ఈ దినం ఆరాధనలో ఇలా ఒక అంగవైకల్యంతో ఉన్న వ్యక్తికి అవకాశం ఉందా? కను లేకుండా ఉంటారు. మిగతా వారు కొందరు గేలి చేసేవారు ఉంటారు. చక్కగా నడవలేకపోతున్న విధానం, పేద పరిస్థితి ఉంటే పేదరికాన్ని చూపించడం, విద్య అక్షర జ్ఞానం లేకపోతే దాన్ని ఎత్తి చూపడం, పదాలు సరిగా మాట్లాడలేకపోతే వాటిని బట్టి అవమానించే ధోరణి, అపహాస్యం చేయడం, తొందర చేయడం. చర్చ్ దేవుని స్తుతించే ఆరాధన, దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచి పండుగ చేసుకునే ఆరాధన. తీర్పు తీర్చడం నీ పనా? శాపము మనం దేవుని నుండి పొందలేమా? అది న్యాయపరమైనదేనా? కాకూడదు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు నీ కొరకు శిలోమ్రానుపై చనిపోయాడు. నీ జీవితం మార్చబడాలని, నీవు రక్షింపబడాలని, నీవు ఇతరులు రక్షించుటకు కారణం కావాలని. చివరికి ప్రియమైన వాళ్ళరా, దైవారాధన కేవలం సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇది సంఘమునకు పరిమితమైనది కాదు. ఇది మన దైవారాధన సంఘం అనగా ఆలయం వెలుపల ఉన్న వారి కొరకు. అనేకులు ఆరాధనకి రావాలి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావాలి. ప్రభు మాట. ఈ చర్చికి సంబంధం లేకుండా, ఆలయానికి సంబంధం లేకుండా ఉన్నవారు కూడా ఇందులోకి రావాలి. ఎంతమందిని నువ్వు వస్తున్నావా? నీ ద్వారా ఎవరైనా వస్తున్నారా? నువ్వు రావడం లేదా? నీ ద్వారా ఇంకెవరైనా రావడం లేదా? రెండూ ఉన్నాయి. కొందరు వస్తున్నారు, ఇతరులు రప్పిస్తున్నారు. కొందరు రావడం లేదు, ఇతరుని కూడా రాకుండా చేస్తున్నారు. కొందరు వస్తున్నారు, వచ్చి ఇతరులు రాకుండా కారణమవుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా,
ఇది దైవారాధన సంబంధం ఈ దినం ఆదివారం కాబట్టి నేను ఇంతగా సమయము తీసుకొని సంఘ కాపరిని దేవుడిచ్చిన అభిషక్త పరిచయలో ఇవి నాకు దేవుడిచ్చిన భాగ్యం బాధ్యత కాబట్టి నేనేమో ముందు ఇవన్నీ షేర్ చేసుకుంటూ తెలియజేస్తుంటున్నాను. నిజమైన ఆరాధన పండుగ ఆరాధనలాగా చేసుకొని దేవుని కొరకు జీవించుటకు త్రియేక దేవుడు తన శక్తి, బలము, జ్ఞానము, పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధిలో, మీ వాక్యములో, మీ చిత్తములో, మీ నడిపింపులో మీ కృప, మీ సహాయం మాకు దయచేయమని యథార్థమైన ఆరాధన, పశ్చాత్తాప జీవిత ఆరాధన, పరలోక జీవిత ఆరాధన మేము వాక్యం ద్వారా నేర్చుకొని ఉన్నాము. ఆ విధంగా ఆరాధించే విధంగా శక్తిని దయచేయమని యేసుపేట ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. విజ్ఞాపన ప్రార్థనలు చేయబడును. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క అపారమైన ప్రేమలో గత రాత్రి మీరు మాకు మంచి కాపురవే, గొప్ప కాపురవే, ప్రధాన కాపురవే, మీ యొక్క కాపురత్వంలో తండ్రి మా ప్రాణాత్మలను కాపాడి ఉదయకాలంలో సజీలకలు చేర్చి మరొకసారి తండ్రి అని పిలిచే అవకాశం మాకు ఇచ్చిన దేవా, మీకే వేలాది స్తుతి స్తోత్రం సమర్పించుకొని చుట్టున్నాము. ప్రేమల తండ్రి, మీ యొక్క కృప, మీ యొక్క దయ, మీ యొక్క కనికరము మమ్మల్ని వెంటాడుతుంటున్నాయన. మీ ప్రేమకు మేమేమి కూడా చెల్లించలేము తండ్రి. కేవలము మీ యొక్క పాదసంధానంలో మమ్మల్ని మేము సమర్పించుకొని తండ్రి అని పిలిచి తండ్రి మీతో మాట్లాడే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం స్తోత్రంనైనా. ఈ ఉదయకాలంలో తండ్రి మరొకసారి పరిశుద్ధ దినంన ప్రభువా, మీ యొక్క పాదసంధానంలో ప్రార్థించే అవకాశం నువ్వు కలిగజేసినందుకు వందనం తండ్రి. మరి సమస్తం ఎరిగిన దేవుడవునైనా, అయినప్పటికీ అడుగుడి మీకు ఇవ్వనని సెలవిచ్చిన దేవుడవు కావున ప్రభువా అడుగుతుంటున్నాము. మీ యొక్క కృపలో మా యొక్క విజ్ఞాపనలన్నింటినీ తండ్రి మీరు ఆలకించి మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే మీ నిర్ణయ కాలంలో తండ్రి మా యొక్క విజ్ఞాపనలను మీరు నెరవేర్చి మిమ్మల్ని మీరు మాయంపరుచుకొని మనం ప్రార్థిస్తుంటున్నాము. ప్రేమగల తండ్రి, ఉదయకాలంలో మరణించిన ప్రతి ఆత్మ కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. వారి ఆత్మలను మీకు వాత్సల్యం చేసుకున్నాను ప్రభా. వారు విడిచి వెళ్ళిన బిడ్డలు కలిగిన ఎడబాట్లు, దుఃఖంలో, ఒంటరి జీవితంలో, కష్ట నష్ట పరిస్థితుల్లో తండ్రి మీరే గొప్ప ఆదరణను అనుగ్రహించి సమస్త కొరతలను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రేమ తండ్రి, అనేక విధములైనటువంటి రోగముల చేత ప్రభా అనేకులు మా సంఘంలో కూడా తండ్రి ఎంతోమంది అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా బాధపడుచుండగా మీ యొక్క కృపలో తండ్రి పరమ వైద్యుడవు మీరే మీ యొక్క కృపల బిడలను జ్ఞాపకం చేసుకొని రోగులను దర్శించి తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణలో బిడలను భద్రపరిచి వారికి స్వస్థతను దయచేసి మిమ్మల్ని మాయంపరిచే భాగ్యం దయచేయండి. ప్రేమగల తండ్రి, మేము మీ యొక్క కృపలను తండ్రి గుర్తించకుండా మీకును తోటి మానవులకును సృష్టికిని విరుద్ధంగా విచ్చలవిడిగా తండ్రి చేరాని పాపాలన్నింటినీ అనేకం చేసి తండ్రి ఆ యొక్క పాపముల చేత మేము పట్టుబడి ఆ యొక్క పాపంలే శాపరూపంలా మారి ఆ శాపమే తెగుల్లాగా తండ్రి ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవునితో వెంటాడుతుంటున్నాను నాయన. మరి కంటికి కనబడినటువంటి ఈ యొక్క తెగులు, వైద్యం లేనటువంటి తెగులు, మందు లేనటువంటి యొక్క తెగులు కేవలం పాపం ద్వారా కలిగినదని తండ్రి మా యొక్క పాప దోషములన్నింటినీ మా దీన స్థితిలో ప్రభావ మీకు పాదసంధానంలో ఒప్పుకొంచుంటున్నాము తండ్రి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ప్రభా మా ప్రార్థన ఆలకించి ఈ భయంకరమైనటువంటి తెగులను మీరు మీ యొక్క శక్తి, మీ యొక్క ప్రేమ తప్ప ఏది కూడా నిర్మూలన చేయజాలదు తండ్రి. అట్టి విశ్వాస నిరీక్షణతో మీకు పాదసంధానంలోకి వచ్చి ప్రభు యొక్క తెగుని యొక్క నిర్మూలన కొరకు ప్రార్థిస్తుండగా మీరే మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ స్వరూపంలో సృజింపబడినటువంటి మానవులను తండ్రి ఆకాశ నక్షత్రములను ఒకరు లెక్కింపగలిగితే, సముద్రపు ఇసుకను ఒకరు లెక్కింపగలిగితే నీ సంతానం లెక్కింపగలడని అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని చుంటున్నాము. ఇసుక రేణుల వలె
ఆకాశపు నక్షత్రంలోని తండ్రి మీరు మానవ కోటిని సృష్టించినారు తండ్రి. ఇప్పుడు ఈ మానవ కోటిని మొత్తం ఈ యొక్క భయంకరమైన పాప తెగులు వెంటాడుచున్నగా తండ్రి మీ యొక్క కృపలో దయతో తండ్రి త్వరలో మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే పాప క్షమాపణకు సూచనగా ఈ యొక్క తెగులను తండ్రి నిర్మూలన చేసి మానవ కోటికి ప్రభా మీరే కావాల్సినటువంటి నెమ్మదిని దయచేయండి. ఇకనైనా మా యొక్క పాపముల నుండి అతిక్రమం నుండి మేము దూరంగా తొలిపోవచ్చు తండ్రి. మీకు సమీపంగా జీవించగలుగుటకు మేము మేలుకొనే భాగ్యం దయచేయండి. ఈ తెగులకు గురి అయ్యి ఎంతోమంది మీ పాదసంధానం చేరినారనైనా అటు ఆత్మలను మీ యొక్క సన్నిధిలో తండ్రి చేర్చుకొని వారికి నెమ్మదిని దయచేయండి. వారు విడిచిన బిడ్డలకు కూడా కావాల్సినటువంటి ఆదరణ దయచేయండి. ఇంకా ఎంతోమందికి ఈ యొక్క తెగులు సోకి తండ్రి ప్రపంచం అంతట్లో ఉండే ప్రతి వైద్యశాలలో ఇటువంటి రోగులు బాధపడుచుంటున్నారు నాయన. మీకు కృపలో అటు రోగులను జ్ఞాపకం చేసుకొని తండ్రి దయతో వారికి స్వస్థతను మీకు చిత్తానుసారంగా అనుగ్రహించండి. ప్రేమగా తండ్రి ఇటు రోగులకు సాయం చేయించినటువంటి వైద్య బృందం అంతటినీ మీకు పాదసంధానం జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. ప్రాణాలకు తెగించి బిడ్డలు సేవ చేయించుండగా మీరే ప్రతి ఒక్క వైద్యుని వైద్య బృందంను దీవించి మీ యొక్క రక్షణ కవచంలో తండ్రి బిడ్డలను దాచి తండ్రి వారి ద్వారా సేవా పరిచర్యను జరిగించి తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థిస్తున్నాము. వైద్య బృందానికి కూడా తండ్రి కొంతమందికి యొక్క తెగులు సోకినదని విన్నాము ప్రభు. వాటి బిడ్డలను మీరే స్వస్థపరిచి వారిని మీ యొక్క సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరియు ఉదయకాలంలో మరొకసారి మీ యొక్క పాదసంధానంలో ఈ తెగులను బట్టి తండ్రి ఎంతోమంది అనాథలైపోయి ఎంతోమంది ఆహారం లేక ప్రభు, ఉద్యోగాలు లేక డబ్బు లేక తండ్రి కష్టాల పాలై బాధపడుచుంటున్నారు. అటు వారి కొరకు ప్రార్థిస్తూ తండ్రి అటు వారిని ఆ స్థితిలో ఇంతవరకు మీరే జీవింపజేయచ్చు కాపాడుచు వారి అక్కర్లను తీర్చున్నారు అన్న బట్టి స్తోత్రం నాయన. మేము కూడా ఇటు అవకాశాన్ని వినియోగించుకొని తండ్రి ఇటు బిడ్డలకు మా యొక్క ప్రార్థన సాయంతో పాటు ఇంకా ఏ రీతిగా సహాయపడాలని మా యొక్క కృపలో మాకు బయలుపరిచే మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రేమల తండ్రి మరి ఉదయ కాలంలో మీ యొక్క సేవలో ఉన్న సేవకులందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాము నాయన. ప్రతి ఒక్క సేవకుని సేవకురాలని మీ యొక్క ఆత్మీయ జ్ఞానంతో నింపి తండ్రి మీ యొక్క సత్య సువార్తను సర్వలోకానికి చాటి చెప్పి తండ్రి ప్రతి ఒక్కరిని మీ యొక్క మందకు చేర్చగలిగేంత శక్తిని సేవకులను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. సేవార్థమై స్థాపింపబడినటువంటి ప్రతి క్రైస్తవ సంస్థ పైన మీ యొక్క హస్తములను నిలిపి తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా వాటిలో జరిగే సేవా పరిచర్యలను దీవించమని ప్రార్థిస్తుంటున్నాము. మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే మిమ్మల్ని ఎరిగిన బిడ్డలమైన మేమందరం కూడా ప్రభువా మీ యొక్క సేవలో మంచి పనిముట్లమై వాడబడుటకు మీకు కృప చూపని ప్రార్థిస్తుంటున్నాము. మీ యొక్క అధ్యక్ష మండలి కొరకును పరిపాలించిన అధికారుల కొరకును నాయకుల కొరకును ప్రార్థిస్తుంటున్నాము. వారికి కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానం ఇచ్చి కష్ట పరిస్థితుల్లో తండ్రి ఏ రీతిగా పరిపాలన కొనసాగించవలనో మీరే బయలుపరచమని ప్రార్థిస్తుంటున్నాము. మా సంఘ కాపరిని బట్టి మీ యొక్క స్పాత్సందాన్ని మొరపెట్టుకొంచుంటున్నాము. ఏమైనా ప్రాయం నుండి విడని మీ యొక్క సేవ కొరకు ఎన్నుకున్న దేవా మీకే స్తోత్రములు. ఇంకా నా బిడ్డను ఆత్మీయ జ్ఞానంతో నింపి నాలుగు మూలలో తండ్రి మీ యొక్క సత్య స్వార్థం చాటి అనేక ఆత్మలను రక్షించటకు మీకు కృపలో బిడ్డను వాడుకొని మనం ప్రార్థిస్తుంటున్నాము. మన కుటుంబాన్ని కూడా మీరు దీవించి దాని వారి ప్రతి అవసరతను కొరతను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రభు మరి ఈ సమయమందు మా యొక్క దేశం కొరకు రాష్ట్రాల కొరకు ఇతర దేశాల కొరకు తండ్రి ప్రపంచం కొరకు మీకు పాదసంధానంలో విజ్ఞాపన చేయించుంటున్నాము. తండ్రి పరిపాలించుతున్న అధికారుల కొరకు నాయకుల కొరకు రాజుల కొరకు మీకు పాదసంధానంలో విజ్ఞాపన చేయించుంటున్నాము. తండ్రి వీరికి మంచి జ్ఞాన వివేకములను దయచేసి మీ చిత్తమైతే తండ్రి నీతి న్యాయంతో శాంతి సమాధాన సంతోషాలతో పరిపాలన కొనసాగించగలుగుటకు స్వార్థాన్ని తండ్రి తీసివేసుకునే జ్ఞానం వీళ్ళకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రభు మరి ఉదయ కాలంలో ప్రయాణం చేసే ప్రతి బిడ్డను మీరే దీవించి వాహనాలను నడిపే బిడ్డలను మీకు ఆధీనంలో ఉంచుకొని వీళ్ళు చేరవలసిన స్థానానికి చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రేమల తండ్రి మరి మా యొక్క సంఘం కొరకు విశేష రీతిగా విజ్ఞాపన చేయించుంటున్నాము. తండ్రి సంఘంలో ఉన్న వృద్ధులందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా వృద్ధాప్యంలో వారి ఒంటరి జీవితాల్లో తండ్రి వారి ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో అక్కర్లో తండ్రి మీరే కావాల్సినటువంటి
ఆదరణను సహాయం దయచేసి తండ్రి బిడ్డలు ప్రార్థనా జీవితంలో ఎదుగుచుండగా తండ్రి వారిని ఇంకా బలపరిచి మీకు మహిమ కొరకు దీవించమని ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా ఏమైనా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏమైనా కాలంలో ఏమైనా బిడ్డలు మీ యొక్క కాడిని మోయించు తండ్రి, మీకు దగ్గరగా ఉండి ప్రభా మీ యొక్క వెలుగును చూచుతూ ఆ యొక్క వెలుగులో నడుచుకోగలుగుటకు అనేకులను తండ్రి మారు నడిపించే భాగ్యం దయచేయండి. ఏమైనా కాలంలో వచ్చే శోధన నుండి బిడ్డలు తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా శోధనకు దూరం అయిపోయి తండ్రి మీ యొక్క నామగంత కొరకు వర్ధిల్లే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఉద్యోగాలు లేకుండా బిడ్డలందరి కొరకు విజ్ఞాపన చేయించుంటున్నాము నాయన. ఈ కష్టకాలం అందు తండ్రి మీరు మార్గాలను సరళం చేసి తండ్రి వారి జీవనోపాధి సంపాదించుకోగలుగుటకు ప్రభు బిడ్డలకు సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము. మరి పసి బిడ్డలందరి కొరకు విజ్ఞాపన చేయించుంటున్నాము నాయన. పసితనంలో వచ్చే భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి బిడ్డలను మీరే కాపాడి తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ఆయురారోగ్యాలను జ్ఞానం ఇచ్చి మీ అందరి భయభక్తులు బిడ్డలను పెంచి ధన్యతను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రభావ వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరూ కొరకు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే సాటి అయిన సహాయకులను దయచేసి కుటుంబ వ్యవస్థను స్థాపించిన దేవా ఈ బిడ్డల కూడా కుటుంబాలను మీరే నిర్ణయించి తండ్రి మీ యొక్క కొండపైన వారి గృహాలను స్థాపించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రేమల తండ్రి, మరి ఉదయకాలంలో మీ యొక్క వాక్య పరిచయం చేసిన మీ యొక్క బిడ్డలందరినీ దీవించండి తండ్రి. సంగరీతిగా కలవలేకపోయినప్పటికీ తండ్రి ఇటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనం సమర్పించుకోవచ్చు తండ్రి. ఇంకనూ మా ప్రార్థన సాయం ఎంతమందికి అవసరంగా ఉన్నదో వారిని అందరినీ మీ యొక్క కృపా సింహాసనం ఎదుట జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. వారు ఎవరైనా ఎక్కడున్నా మీ యొక్క ప్రేమలో వారిని జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్లను తీర్చి తండ్రి వారిని మీ యొక్క మహిమ కొరకు నిలబెట్టండి. మా నిమిత్తం ఎంతమంది ప్రార్థిస్తుంటున్నారో ప్రభావ వారిని అందరినీ మీరే దీవించండి. మా విషయంలో ఏమేమి అడుగుతుంటున్నారో అవి మాకు యోగ్యమైనవి అయితే మీకు కృపలో అనుగ్రహించండి, ఆ యోగ్యమైనవి అయితే దూరపరచమని ప్రార్థిస్తుంటున్నాము. మరొకసారి తండ్రి ఈ యొక్క దిన దీవెనల కొరకు విజ్ఞాపన చేయించుంటున్నాము. ఈ పరిశుద్ధ దినమున తండ్రి మేము మీకు సమీపంగా ఉండి ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించు తండ్రి మీతో సావాసం చేసే భాగ్యం దయచేయండి. మీకు ఇష్టమైతే మీ యొక్క చిత్తమైతే మరొక పరిశుద్ధ దినమున తండ్రి మేమందరం ఈ రీతిగా కలుసుకొని మీ పాద సంధానంలో ప్రభావ మా యొక్క కృపను సమీపించేంత వరకు మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని కాపాడి మీ యొక్క రక్తంలో మమ్మల్ని బంధించమని ఈ కొద్ది విజ్ఞాపన స్తుతి ప్రార్థన కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో యేసయ్య పరిశుద్ధ నామమున తనను తనకి సమర్పించుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ కరోనా వైరస్ కోవిడ్-19 సందర్భంలో దేవుడు మన సంఘమును, ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని దీవించినట్టుగా ప్రార్థన చేయబడుతూ ఉంటున్నాము. మీ ప్రార్థన కొరకై అక్కర అవసరత ఉన్నవారు మీరు సంఘ కాపరిని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చును. తప్పకుండా మీ కొరకు ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేయబడుతుంది అని జ్ఞాపకం చేస్తూ ధైర్యంగా ఉందాము. దేవుని చిత్తంపై ఆధారపడదాము. దేవుడు రక్షిస్తాడని విశ్వసించి ఉందాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించాలని నా ప్రార్థన. మరియు మన ప్యాస్టేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సంఘ సభ్యులకు అందరికీ మనము చేరవేసి ఉన్నాము. ఆనాటి నుండి నేటి మట్టుకు దాదాపు ₹1,00,000 పైననే బ్యాంకుకు అనేక మంది మన సంఘ ప్రియులు డిపాజిట్ చేసి ఉంటున్నారు ఆన్లైన్ ద్వారా. మీ డీటెయిల్స్ కూడా రాయబడి ఉంటున్నవి. మీరు ఇచ్చి ఉన్నటువంటి పర్పస్, దేని కొరకు ఇచ్చి ఉన్నారు, ఎంత ఇచ్చి ఉన్నారు, ఏ డేట్లో ఇచ్చారు, అవన్నీ కూడా మీకు మనము మన చర్చ్ ఓపెన్ అయిన దినము క్లుప్తంగా వివరించి చెప్పబడుతుంది అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. వాక్య సందేశంలో, వాక్య పఠనంలో, ప్రార్థనలో మనము బలపడదాము. కానుకలు సమర్పించిన ప్రతి కుటుంబాన్ని బట్టి దేవుని పేరిట మీకు శుభములు, దీవెనలు తెలియజేస్తుంటున్నాను. దయచేసి ఇంకను మీ కానుకలు దేవుని కొరకు, సేవ పరిచర్య కొరకై దేవుడు మీకు ఇచ్చిన దానిలో ఉండి మీ సామర్థ్యం కొలది ప్రార్థన పూర్వకంగా
సిద్ధ మనసుతో కానుకలు ఇవ్వవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేయించుంటున్నాను. మరియు వచ్చే శనివారము పాస్టేట్ కమిటీ 6:30 పాస్టేట్ కమిటీ మన సండే స్కూల్ హాల్లో ఉంటుందని జ్ఞాపకం చేయించుంటున్నాను. సంఘం కొరకు అన్ని ఆరాధనల కొరకు ప్రార్థించాలని కోరుతుంటున్నాను. ప్రార్థన ఆశీర్వచనంతో ఈ ఆరాధన ముగించుకుందాము. ప్రార్థన. కృపగల మా తండ్రి పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చినటువంటి దినమును బట్టి వందనములు, సహవాసమును బట్టి వందనములు. దైవారాధన అను అంశముపైని ఆలయములో ఆరాధించలేని ఈ పరిస్థితుల్లో వారి గృహము ఆరాధన స్థలముగా చేయబడిన సమయం ఇది. అరుదైన అవకాశం మీరు ఇచ్చారు ప్రభువా. గృహములు ఆరాధన కొరకు ఆలయముగా మార్చబడి ఉంటున్నవి. ఎందరైతే ఈ ఆరాధనలో ఏకీభవించి కుటుంబ సమేతంగా ఆరాధనలో పాల్గొని ఉంటున్నారు, మీరు చూస్తున్నారు ప్రభువా. వారందరినీ దీవించమని ప్రార్థిస్తుంటున్నాము. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మా మెదక్ అధ్యక్ష మండలం కొరకు, బిషప్ తండ్రి గారి కొరకు, వారి పరిచర్య అంతటి కొరకు, సంఘంలోని కుటుంబాల కొరకు, అనారోగ్యం చేత ఉన్న వారి కొరకు ప్రభువా, చైనా భారతదేశం మధ్యన బార్డర్స్లో ఉన్నటువంటి యొక్క హింసాత్మక పరిస్థితి, సైనికులెందరో మరణించి ఉంటున్నారు ప్రభువా. వారి కుటుంబాల కొరకు, ఆ స్థలంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితి కొరకు, సమాధానం కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభువా. తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ విజృంభిస్తున్న సందర్భంలో దేవా, మీ కృప, మీ సహాయం కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభువా. శనివారం పాస్టేట్ కమిటీ మీటింగ్ కొరకైన ఏర్పాట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. మమ్మను, మా పరిచర్యలను, మా దేవాలయములు, మా ఆరాధనను దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరటనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఇంటిలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమైన నిరంతరము నీవైనవి స్వామి. ఆమెన్. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు కుమారుడు అపారమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సంఘమునకు ఆరాధనలో ఏకీభవించిన మీకు, మన ప్రార్థన అవసరత కోరుతున్న ప్రతి బిడ్డకును తోడయుండి కాపాడును గాక. ఆమెన్.